వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో గుంటున్నమ్మ. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. సీ దిస్, నేను వాక్ వచ్చాను. సో వాక్ చేస్తూ అనిపించింది ఒక వీడియో చేద్దాము. చాలా డేస్ అయిపోయింది కదా మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్తో మాట్లాడి. సో ఒక వీడియో చేద్దాము. అండ్ ఇప్పుడు చాలామందికి వీసా ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. వీసా ఇంటర్వ్యూస్ అయిపోయిన స్టూడెంట్స్ ఏమో ఇమిగ్రేషన్లో ఏ క్వశ్చన్స్ అడుగుతారు అనే డౌట్తో టెన్షన్ పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేసి నేనేమనుకున్నాను అంటే ఈ వీడియో చేద్దాము. తమిళ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. ఈ వీడియోలో నేను నా ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ అండ్ నా వీసా ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేస్తాను. ఈవెన్ అది 3 years లైక్ 2.5 years ఆర్ 3 years బ్యాక్ అయినా కానీ సేమ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మారిందైతే ఏం ఉండదు. మేము ఎలా ప్రిపేర్ అయ్యామో ఇప్పుడు మీరు అలానే ప్రిపేర్ అవుతున్నారు. మాకు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుంటారో మీకు కూడా అలాంటి క్వశ్చన్సే అడుగుతారు. మ్యాక్సిమం లైక్ ఇంటర్వ్యూస్ ఏదో కొంచెం మంది మారుండొచ్చు, బట్ దాదాపు అలానే జరుగుతుంది ఇంటర్వ్యూ. సో నేను కొన్ని సజెషన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. నన్ను అడిగిన క్వశ్చన్స్ ఏంటి, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అని నేను చెప్దాం అనుకుంటున్నాను. బేసిక్గా నేను 3 times ట్రావెల్ చేశాను అనమాట, ఇండియా టు US. సో 3 times ఇమిగ్రేషన్ జరిగింది నాకు. ఒకసారి ఏమో షికాగోలో, ఒకసారి అబుదాబీలో అండ్ ఇంకొకసారి ఏమో అట్లాంటా. సో ఈ 3 port of entries మీకు ఎవరికైనా ఉంటే పక్క ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఈ 3 port of entries నాకు ఏది ఈజీగా అనిపించింది అని నేను మీకు చెప్తాను. అండ్ నా వీసా ఇంటర్వ్యూ వచ్చేసి ముంబైలో జరిగింది. అది కూడా చూడండి, మీకు హెల్ప్ అవుతుంది ముంబైలో మీ వీసా ఇంటర్వ్యూ ఉంటే. సో లాట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో స్టార్ట్ చేసే ముందు వెదర్ చాలా బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ న్యూ హ్యాంప్షైర్లో వెదర్ చాలా బాగుంటుంది అనమాట. అంటే బికాజ్ నార్మల్గా పెద్ద సిటీ కాదు, చాలా చిన్న సిటీ, దానివల్ల. సో లాగ్ చేయకుండా నా వీసా ఇంటర్వ్యూ గురించి నేను ఫస్ట్ చెప్తాను, నా ఎక్స్పీరియన్స్. నా వీసా ఇంటర్వ్యూ అనేది ఒక 3 years బ్యాక్ జరిగింది బేసిక్గా. అప్పుడప్పుడే కోవిడ్ అయిపోయి చాలా తక్కువ మంది స్టూడెంట్స్ వస్తున్నారు. అప్పుడు మేము ముంబైలో బుక్ చేసుకున్నాం, నేను నా ఫ్రెండ్ కలిసి ముంబైలో బుక్ చేసుకున్నాము. నాకు 11:30కి ఉందన్నమాట, బట్ నా ఫ్రెండ్కి లైక్ 10 o'clockకి అలా ఉంది వీసా ఇంటర్వ్యూ. సో 10 o'clockకి ఉంది కాబట్టి మేము లైక్ నార్మల్గా 9 o'clockకి అలా వెళ్ళిపోయామన్నమాట సెంటర్ దగ్గరికి. మేము మా ఫాదర్స్తో వెళ్ళాము సెంటర్ దగ్గరికి. మాకు తెలియదు ఏంటి అంటే ముందు కూడా పంపిస్తారు ఒకవేళ తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటే. అప్పుడు చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉండడం వల్ల మమ్మల్ని లైక్ 9:30కి అలా లోపలికి పంపించేశారు. నాదైతే 11:30కి. ఆయన నన్ను కూడా నా ఫ్రెండ్తో పాటే పంపించేశారు లోపలికి వెళ్ళగానే ఫస్ట్ సెక్యూరిటీ చెక్ జరుగుతుంది. దాని తర్వాత మనది లైక్ బెల్ట్స్ కానీ గోల్డ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా చెక్ చేస్తారు సపరేట్ బాస్కెట్లో పెట్టించి. ఇంకా లోపలికి వెళ్తుంటే లైన్స్ లాగా డివైడ్ అవుతాము అందరము. దాని ముందు ఒక వెయిటింగ్ ఏరియా ఉంటుంది. అక్కడ వెయిటింగ్ ఏరియాలో కూర్చుందాము, కొంచెం రిలాక్స్ అయ్యి గుర్తు తెచ్చుకుందాము, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్కి అలా ప్రిపేర్ అవుతాం కదా వీసా ఇంటర్వ్యూ అంటే. అలా అనుకునేసరికి అలా కూర్చున్నామో లేదో అలా కదులుతుంది లైన్ చాలా ఫాస్ట్గా. సో ఫాస్ట్గా కదులుతుండడం వల్ల అందరం లైన్స్ డివైడ్ అయ్యి స్ప్లిట్ అయ్యి ఇప్పటివరకు ఒకటే లైన్ వచ్చింది, లైక్ 2 lines వచ్చాయి. ఇప్పుడు లోపలికి వెళ్తున్నప్పుడు ఒక 6-7 లైన్స్గా డివైడ్ అయ్యింది అనమాట. 6-7 ఆర్ మోర్ ఉన్నారు ఇంటర్వ్యూస్, నాకు అంత గుర్తులేదు. నేను ఎక్కువ నా మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాను. నేను కాన్ఫిడెంట్గా ఉండాలి, నేనేం ఆలోచించకూడదు, నాకు ఆన్సర్స్ గుర్తు రావాలి, ఇలా ఆలోచిస్తూ ఉన్నాను అనమాట నేను ఎక్కువ. సో నేను అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. బట్ ఫస్ట్ ఒక లైన్లో వెళ్తున్నప్పుడు ఒక ఆమె ఇంటర్వ్యూ చేస్తుంది. అక్కడ ఆమె బాగానే చేస్తుంది. నువ్వు లోపలికి వెళ్ళిన వెంటనే అర్థమవుతుంది ఎవరెవరు రిజెక్ట్ అవుతున్నారు, ఎవరెవరు అంటే మనకు తెలిసిపోతుంది కదా. మనం రిజెక్ట్ అయితే మన పాస్పోర్ట్ మనకి రిటర్న్ ఇచ్చేస్తారు కదా, అలా కొంచెం మందికి రిటర్న్ ఇచ్చేస్తున్నారు, కొంచెం మందికి వాళ్ళ దగ్గరే ఉంచుకుంటున్నారు. అలా మాకు అర్థమైపోతుంది. బేసిక్గా భయం వేస్తుంది లోపల వాళ్ళని చూస్తుంటే, ఇంకా దగ్గరకు వచ్చేసింది డే అనేసి. సో అలా లోపలికి వెళ్ళగానే ఏంటంటే భయం వేస్తుంది. అండ్ అలా నేను ఆమెనే తీసుకుంటుంది ఇంటర్వ్యూ అని ఫిక్స్ అయిపోయిన వెంటనే వేరే అంకుల్ దానికి మార్చేశారనమాట. అంకుల్ కాదు, తాత. ఆ తాత ఇంటర్వ్యూ చేస్తున్నాడు. నా ముందు ఇంకో 3 members ఉన్నారు. ఫస్ట్ అతను స్టూడెంట్. అతనికి లైక్ ఏ క్వశ్చన్ అడిగినా కానీ సరిగా ఆన్సరే చేయట్లేదు, రిజెక్ట్ చేసేసారు. రిజెక్షన్కి రీజన్ తెలుస్తుంది అక్కడ క్లియర్గా.
తను దేనివల్ల సరిగ్గా ఆన్సర్ చేయట్లేదు. మేబీ భయం ఉంటుంది కదా వీసా ఇంటర్వ్యూ అంటే. తను అసలు ఏదైనా ఎలా కడతావు మనీ అంటే ఏమైనా సగం సగం ఆన్సర్స్ ఇస్తున్నాడు. లైక్ ఎవరు స్పాన్సర్ చేస్తున్నారంటే ఫాదర్ ఏం చేస్తున్నారంటే అగ్రికల్చర్ నుంచి ఏమొస్తుంది అంటే అంత తక్కువ చెప్తున్నారు. అది మనకే అర్థమవుతుంది ఇది రిజెక్షన్ పక్కా అనేసి. అలానే రిజెక్ట్ చేసేసారు. మనం వింటుంటే మనకే అర్థమైపోతుంది. తర్వాత H1B క్యాండిడేట్ ఏవేవో క్వశ్చన్స్ అడిగారు ఆ రోజు. నేను సరిగ్గా వినిపించలేదు నాకు. బట్ తనది కూడా రిజెక్ట్ అయిందో లేకుంటే సమ్ స్లిప్ 201 స్లిప్ సంథింగ్ మోర్ డాక్యుమెంట్స్ నీడెడ్ అన్నట్టు అయింది. ఇంకా థర్డ్ పర్సన్, నా ముందు పర్సన్ ఉన్నాడు ఇంకొక అతను అది నేను ఇంకా వినట్లేదు. వింటే నేను భయపడిపోతాను. ఆల్రెడీ ముందు 2 రిజెక్షన్స్ వచ్చాయి. ఈ థర్డ్ పర్సన్ కూడా నేను వింటే ఏమవుతుందా అనేసి నేను వినట్లేదు. అసలు వినకుండా ఓన్లీ నా మీద నేనే కాన్సన్ట్రేట్ చేస్తుంటే అతనిది ఏమైంది అంటే అతనికి వైట్ స్లిప్ ఇచ్చారు. ముంబైలో వైట్ స్లిప్ ఇస్తే మనకి వచ్చినట్టు, వీసా వచ్చినట్టు, యాక్సెప్ట్ అయినట్టు. సో తనకి యాక్సెప్ట్ అయిన తర్వాత లైక్ ఓకే చాలా బెటర్ అని అనుకున్నాను నేను. అనుకోగానే నెక్స్ట్ నాకు వచ్చింది నా వీసా ఇంటర్వ్యూలో నన్ను అడిగిన క్వశ్చన్స్. అసలు ఫస్ట్ ఏ యూనివర్సిటీ అని అడిగారు నన్ను. ఇలా ఈ యూనివర్సిటీ ఆఫ్ మెంఫిస్ అని చెప్పాను. తర్వాత ఎందుకు అదే యూనివర్సిటీ అని అన్నారు. నేను చెప్పాను నాకు ఇలా నచ్చింది ఇది అని చెప్పాను. తర్వాత ఏ కోర్స్ తీసుకుంటున్నావు అంటే నేను ఇలా ఈ కోర్స్ తీసుకుంటున్నాను అని చెప్పగానే ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు అని అన్నాను. ఇలా నా ఫాదర్ స్పాన్సర్ చేస్తున్నారంటే ఏంటి ఎంత సంపాదిస్తారు మీ ఫాదర్ లైక్ పర్ యానం అన్నట్టు అడిగితే ఇలా అని చెప్పగానే ఆయన ఇంకా అది ఆన్సర్ కూడా వినకుండా స్టాంప్ వేసేసారు. అంటే లైక్ స్టాంప్ వేసారు కదా, సారీ, ఆ వైట్ది ఇచ్చేసారు నాకు వైట్ స్లిప్ ఇవ్వగానే నేను ఐ వాజ్ లైక్ ఓకే నాకు ఇప్పుడు వీసా ఇంటర్వ్యూ వచ్చేసిందా నాకు అంటే లైక్ అప్పుడు ఇంత ఫాస్ట్గా 2 minutes ఇంటర్వ్యూలో వీసా వచ్చేసిందా నాకు అని అనుకున్నాను. సరే ఓకే వీసా వచ్చేసింది అనేసి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. బట్ ఆ హ్యాపీనెస్ మనం అక్కడే నుంచోలేము, వెంటనే వెళ్ళిపోవాలి. నెక్స్ట్ పర్సన్ వస్తారు, ఎక్కడ మళ్ళీ నీకు రాలేదమ్మా నీ పాస్పోర్ట్ నువ్వు తీసుకో అంటాడని నేను ఫాస్ట్గా రన్నింగ్ చేసుకుంటే బయటకు వచ్చేసాను అనమాట. బయట మా డాడీ వెయిట్ చేస్తూ ఉన్నాడు. మా డాడీ నేను నా ఫేస్ చూడగానే మా డాడీకి అర్థమైపోయింది దీనికి వీసా వచ్చింది, అందుకే ఇది చాలా హ్యాపీగా ఉంది అనేసి. తర్వాత ఇది నా వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు నేను నా ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. సో నా ఇమిగ్రేషన్ వచ్చేసి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ షికాగోలో అయిందనమాట. షికాగో అంటే చాలామందికి తెలుసు చాలా కష్టంగా ఉంటుంది పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అనేసి. ఇమిగ్రేషన్ అనేది చాలా టఫ్ ఉంటుంది అని చాలామందికి తెలుసు. ఆ రోజు నేను వచ్చిన రోజు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, చాలా పెద్ద లైన్ ఉంది. షికాగో ఎప్పుడు అంతే బిజీగా ఉంటుంది అనమాట. నేను ఫస్ట్ బ్యాగ్స్ కూడా మార్చాలి అండ్ బస్ తీసుకొని వేరే దగ్గరికి వెళ్ళాలి. సో ఈ 2 కూడా ఉన్నాయన్నమాట. నాకు లేఓవర్ 4 hours ఉంది. సో అది లైక్ ఓకే సరిపోతుంది. సో ఇమిగ్రేషన్ కోసం చాలా పెద్ద లైన్ ఉంది కాబట్టి లైన్లో నుంచొని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎక్కడ నేను ఎవరిని నా ముందు వెళ్ళున్న స్టూడెంట్స్ని కానీ నా వెనక 2-3 మెంబర్స్ని కానీ ఎవరిని ఆపి సెకండరీ చెక్ చేయడం నేను చూడలేదు. బేసిక్గా జరగదు అనట్లేదు, నేను చూడలేదు. సో నేను వెళ్ళగానే నన్ను ఫస్ట్ డాక్యుమెంట్స్ అడిగారు, ఇచ్చాను డాక్యుమెంట్స్ లైక్ పాస్పోర్ట్ కానీ I-20 కానీ ఇవి అడిగారు అనమాట. I-20 చూసిన తర్వాత ఏ యూనివర్సిటీ అని అడిగారు. ఇలా యూనివర్సిటీ పేరు చెప్పాను. చెప్పిన తర్వాత నన్ను నార్మల్గా ఎంత హ్యాండ్ క్యాష్ క్యారీ చేస్తున్నారో అని అడిగారు. నేనైతే అప్పుడు ఒక 1300 to 1500 హ్యాండ్ క్యాష్ క్యారీ చేస్తున్నాను అనమాట. అదే చెప్పాను నేను వాళ్ళకి. హ్యాండ్ క్యాష్ పక్కా అడుగుతారు. అండ్ ఏమన్నా ఫుడ్ ఐటమ్స్ తీసుకొని వస్తున్నావా అని అడిగారు. అస్సలు అబద్ధం చెప్పొద్దు ఫుడ్ ఐటమ్స్ దగ్గర. చెప్పాను నేను తీసుకొని వస్తున్నాను ఇలా ఇండియన్ థింగ్స్ అనేసి నేను చెప్పాను అనమాట కొన్ని. అండ్ మోస్ట్లీ నేను చికెన్ పిక్కలు లాంటివి ఏవి నేను దీంట్లో తీసుకొని రాలేదు, నేను కొరియర్ వేయించుకున్నాను మా పేరెంట్స్తో. సో ఐ వాజ్ లైక్ ఓకే ఎటువంటి థింగ్స్ రెస్ట్రిక్టెడ్ ఐటమ్స్ అయితే నేను తీసుకురావట్లేదు. తర్వాత నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే నాకు సరిగా గుర్తులేదు అనుకుంటా, యూనివర్సిటీ పేరు కోర్స్ పేరు అడిగారు. అండ్ నెక్స్ట్ ఎక్కడ ఉంటున్నావు, నెక్స్ట్ వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉంటున్నావు అని అడిగారు. నేను యూనివర్సిటీ అకామిడేషన్లోనే ఉంటున్నాను. సో యూనివర్సిటీ అకామిడేషన్ అని చెప్పాను, లైక్ యూనివర్సిటీ వాళ్ళ అపార్ట్మెంట్స్. సో ఎవ్రీథింగ్ వాజ్ లైక్ ఓకే సెట్ అయిపోయింది.
ఆ అడ్రస్ చెప్పాలి, కొన్నిసార్లు అడ్రస్ అడుగుతారనమాట. అది నా ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత స్టాంప్ వేసి పంపించేశారు లోపలికి. కొన్నిసార్లు అబుదాబి ఇలాంటి ప్లేసెస్లో కూడా ఇలానే జరుగుతుంది ఇమిగ్రేషన్. అబుదాబి కొంచెం మంది చాలా ఈజీ అని చెప్తారనమాట ఇమిగ్రేషన్ వచ్చేసి. నేను కూడా వెళ్ళాను. నాకు బేసిక్గా ఒకసారి కాదు ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్, 3 times. బికాజ్ నేను మధ్యలో ఇక్కడికి వచ్చిన తర్వాత 3 years ఉన్నాను కదా, ప్రతి ఇయర్ నేను ఇండియా వెళ్ళాను అనమాట. సో నాకు ప్రతి ఇయర్ ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్రతి ఇయర్ నన్ను మోస్ట్లీ అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే, ఏం క్యారీ చేసుకొని వస్తున్నారు, లైక్ బ్యాగ్లో ఏమేమి తీసుకొని వస్తున్నారు, ఫుడ్ ఐటమ్స్. ఈ ఫుడ్ ఐటమ్స్ ఒక లిస్ట్ ఇచ్చి అబుదాబిలో అయితే ఈ ఫుడ్ ఐటమ్స్ ఏమైనా తీసుకొని వస్తున్నారా మీరు అనేసి. అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి నన్ను అడిగింది ఎంత హ్యాండ్ క్యాష్ క్యారీ చేస్తున్నారు అనేసి. అట్లాంటాలో అడిగారు. నేను 3 port of entries చూశాను, అట్లాంటా, షికాగో అండ్ అబుదాబి 3. సో అట్లాంటా చాలా ఈజీ, చాలా చిల్ అసలు. అట్లాంటా అన్నీ నాకు చాలా ఈజీగానే అయ్యాయి. నాకు గుర్తున్నంత వరకు ఏది చాలా హై లెవెల్లో వెళ్ళలేదు. చాలా తక్కువ మందికి డౌట్ వస్తే అప్పుడు సెకండరీ చెక్కి తీసుకెళ్తారు. నేను ఇప్పుడు ఇవ్వాలి అనుకుంటున్న సజెషన్స్ ఏంటి అంటే, ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేశాను కదా. సో నేను ఇవ్వాలి అనుకుంటున్న సజెషన్స్ ఏంటి అంటే, బేసిక్గా ఎప్పుడైనా మీరు ఒక ఆన్సర్ చెప్పేటప్పుడు డౌట్తో చెప్పకండి ఎప్పుడు. అంటే అవును కాదు అంటే అవునా కాదా ఇలాంటి డౌట్తో అస్సలు చెప్పొద్దు ఆన్సర్స్ ఏవైనా కానీ. వాళ్ళు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్, అంటే 1 word క్వశ్చన్స్ అడిగినప్పుడు 1 word ఆన్సర్స్ చేయడము అలాంటివి చేయకండి. ఎస్ నో ఇలాంటివి అస్సలు చేయకండి. కొంచెం చెప్పండి ఆన్సర్స్ అనేవి. అండ్ చాలా వరకు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే, ఇమ్మిగ్రేషన్లో కానీ వీసా ఇంటర్వ్యూలో కానీ దాదాపు ఒకటే క్వశ్చన్స్ అడుగుతారు. మీరు వీసా ఇంటర్వ్యూలో ఎలా ప్రిపేర్ అయ్యారో అలానే ప్రిపేర్ అవ్వండి ఇమ్మిగ్రేషన్ కూడా. నేను ఇచ్చే సజెషన్స్ అయితే ఇది. అండ్ మీకు ఈ పర్టికులర్ అంటే లైక్ చాలా ల్యాగ్ అయిపోతుంది అనమాట. నేను అన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చెప్పాలి అనుకుంటే వీసా ఇంటర్వ్యూ కానీ ఇమిగ్రేషన్కి కానీ. నేనేమనుకుంటున్నాను అంటే, నేను నెక్స్ట్ వీడియోలో నేను PDF షేర్ చేస్తాను వీడియో కింద, నెక్స్ట్ వీడియో. దాంట్లో వీసా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా షేర్ చేస్తాను. అండ్ ఇమిగ్రేషన్ రెండింటికి ఒకటే క్వశ్చన్స్ ఉంటాయి మ్యాక్సిమం. ఈ 2 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ షేర్ చేస్తాను. సో అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని వెయిట్ చేయండి నా వీడియోస్ కోసం. నా వీడియోస్లో కంటెంట్ ఏమైనా మిస్ అయితే చెప్పండి. అండ్ ఐ థింక్ సో ఇట్స్ ఓకే. స్లోగా నేను నేర్చుకొని ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను వీడియోస్. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.